సరే, తక్కువ లాభం తీసుకుంటా. అయితే ఇప్పుడు 15 గ్రాములు అంటే తులంన్నరలో నాకు బహుమతి చేంజ్ చేస్తున్నారు కదా, సో 2 లక్షలు అవుతుంది కదా. సో ఇప్పుడు నేను 1,00,000 పెట్టుకున్నా, సో ఇంకా 1,00,000 మా ఇంట్లోనే అడిగా ఏదో వేసి నేను తెచ్చి ఇవ్వాలి, ఓకేనా. సో ఇట్లా కాకుండా ఇన్స్టాల్మెంట్లు ఏమైనా ఉన్నాయా? ఇన్స్టాల్మెంట్ అంటే 2 ఆప్షన్స్ అబ్బా. ఓకే. ఒకటి ఏంటంటే నువ్వు స్కీమ్లో జాయిన్ కావచ్చు. ఓకే. ఎవ్రీ మంత్ 25,000, ఒక మంత్ 30,000, ఒక మంత్ 40,000, ఒక మంత్ 5,000 ఎంతనే కట్టు. ఓకే. 11 months నువ్వు ఎంత అమౌంట్ కట్టమో మేము క్యాలిక్యులేట్ చేసి డివైడ్ చేస్తాము పర్ మంత్కి ఎంత అయింది అని చెప్పేసి. దాని తర్వాత మీకు 1 month బోనస్కి ఇస్తాము. ఓకే. నువ్వు కట్టిన అమౌంట్. లేదన్నా నాకు బోనస్ వద్దు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తా, వేస్టేజ్ లేకుండా ఈ 10% కూడా అప్పుడు తీసుకోను, అట్లా కూడా చేసేస్తా. లేదన్నా నాకు అసలు బంగారమే చేయించుకోవడం అవసరం లేదు, మా మదర్ హెల్త్ బాగాలేదు, లేదా నా ఫినాన్షియల్ స్టేట్ తక్కువ నాకు డబ్బులు కావాలంటే నేను 1 month బోనస్ కలిపి డబ్బులు కూడా రిటర్న్ చేస్తాను. అంటే కొన్ని షోరూమ్స్లో అసలు ఆర్నమెంట్ కొనాలి, బిస్కెట్ ఇవ్వము అని మాది అట్లా ఉండదు. డబ్బులు అంటే డబ్బులు రిటర్న్ చేస్తా, గోల్డ్ అంటే గోల్డ్ ఇస్తా, ప్యూర్ గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ ఇస్తా, ఆర్నమెంట్ అంటే ఆర్నమెంట్ చేసిస్తా. లేదు మధ్యలో 6 months అవుతా నాన్న నాకు నవీనన్న అవుతలేదు అమౌంట్ అంటే ఆ 6 months కూడా ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత ప్రాఫిట్ ఇచ్చి పంపిస్తాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ 2 లక్షలలో నేను 1,00,000 కడతా, సో ఆ స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడు అంటే 30 లక్షలు అవన్నీ మొత్తం తీరిపోయినాక ఇస్తారా గోల్డ్, లేకపోతే ముందే ఇస్తారా? మొత్తం కట్టాల్సిన. ఓకే, మొత్తం కట్టినాక ఇస్తారు. మీకు ఒక ఐటమ్ ఎవరైనా కానీ క్రెడిట్ ఉండదు, ఎందుకంటే బంగారం ఫ్రీగా ఎవ్వరు ఇవ్వరు మార్కెట్. మీరు డబ్బులు ఇస్తే మేము కొనాలి, తయారు చేయాలి, కాబట్టి క్రెడిట్ ఉండదు. మీ మొత్తం పేమెంట్ మా ఇన్ షాప్కి వచ్చిన తర్వాత, మా జిఎస్టీ బిల్ అవన్నీ అయిపోయిన తర్వాత మా అకౌంట్స్ చెప్తారు, శివ పేమెంట్ ఇట్లా చేసిండని ప్రూఫ్ వస్తేనే మీకు అటెండ్ వస్తుంది. ఓకే, డన్.